అసలు పరేషాన్‌లో వాళ్ళ మీనాక్షి నటరాజనే ఉందట. ఎందుకుందయ్యా అంటే ఆమె స్వయంగా కొన్ని కాన్స్టిట్యున్సీలో ఆమె పర్యటించారు గదా! పాదయాత్ర చేసిర్రు. అధికార పార్టీలో ఉండగా అంటే మీన్స్ ఇది అధికారం ఇప్పుడు. ఆమె అధికార పార్టీలో ఏఐసీసీ దూతగా వచ్చిన ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇటు సీఎంను పక్కన పెట్టి ఆమె కొన్ని కాన్స్టిట్యున్సీలలో పాదయాత్ర చేసింది. ఆ పాదయాత్రలో ఆమెకి విస్తుగొలిపే నిజాలు బయటకు వచ్చినాయట. ఏంటంటే ఎవరి నోట విన్నా కేసీఆర్ మాటే, ఎవరిని మందలిచ్చినా కేసీఆర్ పాలన గురించే మాట్లాడుకోవడం. ఒక రైతు బంధు కావచ్చు, ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఒక పెన్షన్ల విషయం కావచ్చు, ఒక దళిత బంధు కావచ్చు, ఒక రైతు బంధు కావచ్చు, ఇలా రకరకాల విషయంలో వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే మార్పు అనేసి మా కొంప మీదికి తెచ్చుకున్నామనే సమాధానాలు వచ్చినాయట. మరి మీరు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి, మరి మీరు ఓటేయరా? మీకు మొన్న మరి ఇచ్చిరు కదా రైతు బంధు, అదే రైతు భరోసా ఇచ్చిరు కదా, 9,000 కోట్లు 9 రోజుల్లో మరి మీ రైతుల ఖాతాల్లోనే జమ చేసినాం కదా అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మరి గతంలో ప్రతి సీజన్కి అంటే నాట్లప్పుడు పైసలు ఇచ్చేటోళ్ళు, ఇలా ఓట్ల కోసం పైసలు ఇచ్చిర్రు ఈ ఒక్క సీజన్ అనేసి వాళ్ళు మాట్లాడిరట. అసలు ఆమెకే మైండ్ బ్లాక్ అయిందట. ఓటేయ్యారా అంటే ఎవరు వస్తారో మమ్మల్ని వచ్చి అడగమను అనేసి వాళ్ళు చెప్పిన సమాధానాలు అంత కటువుగా ఉన్నాయట. సో ఇక అసలు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం ఎక్కడుంది, అసలు ఈ ప్రభుత్వం మీద ఉన్న పాజిటివిటీ అంశాలు ఏమున్నాయి వాళ్ళు అడిగారట. పోనీ మీరు రుణమాఫీ అని చెప్పారు కదా చాలా గొప్పగా, ఆ రుణమాఫీ అన్న అందరికీ చేసిండ్రా? ఊర్లలో దాదాపు ఒక ఊర్లో 600 మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంటే 150 మందికి, 60 మందికి, 70 మందికి అయింది. మరి మిగతా వాళ్ళం మేము ఎట్లా ఓట్లు వేస్తాము అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పిరట. ఎందుకంటే ఓవరాల్గా యాక్చువల్గా అసలు ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తాయి అనేసి రాహుల్ గాంధీ ఒక సర్వే చేయించిరట. స్వయంగా మీనాక్షి నటరాజన్ సర్వే చేయించిరట. మీనాక్షి నటరాజన్ చేసిన సర్వేలో అయితే 0 కనబడుతుందట లోకల్ బాడీ ఎలక్షన్లో. అదొకటే కాదు, ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కానీ మళ్ళీ బీఫామ్లు ఇచ్చి నిలబెడితే 0. ఎటు చూసుకున్నా కనిపిస్తుంది ఏంటంటే ఒక శూన్యం కనిపిస్తున్నాయి సీట్ల విషయంలో.